నా పేరు దేవమట్ల నాగమోహన్ శర్మ. నేను తెలంగాణలో యాదగిరిగుట్టకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాదగిరిగుట్టలో లలితా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ అయినటువంటి మణిదీపేశ్వరి విశ్వజన పరాశక్తి శ్రీ వాసవి కన్యకాపరిషి దేవాలయంలో లోటస్ టెంపుల్లో అర్చకునిగా పనిచేస్తున్నాను. మా అమ్మా నాన్నలతో కలిసి మా అమ్మ నాన్నలు ఆల్రెడీ ఎప్పుడో 2017లో 18లో కాశీకి వెళ్ళారు. అప్పుడు 5 రోజులు నిద్ర చేశారు. ఒకటి వెల్తీగా ఉండేది. మా అమ్మ నాన్నలకు నేను అయ్యో అంత దూరం వెళ్ళారు 9 రోజులు నిద్ర చేయలేదని చాలా బాధగా వెలుగుతూ ఉండేది. కాకపోతే మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జై మాతాది టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు కలిశారు. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ప్రయాగరాజ్లో పిండ ప్రదానం చేస్తున్నా కూడా మోయిన్ అన్న, రాజ్మోహన్ సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి, స్వామి మీరు ఈ రోజు నాడు మీరు టికెట్ బుక్ చేసుకోండి, రిటర్న్ టికెట్ బుక్ చేసుకోండి, ట్రైన్ నేమ్స్ ఎంతో వివరంగా చెప్పారండి. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను, నా చివరి కోరిక తీర్చినందుకు రాజ్మోహన్ గారికి, మోయిన్ అన్న గారికి చాలా రుణపడి ఉంటాను. మాతృదేవోవ, పితృదేవోవ, ఆచార్యదేవోవ, అతిథిదేవోవ. అతిథిదేవోవ అంటే మా మోయిన్ గారు అన్న, మా రాజ్మోహన్ అన్న. చాలా సంతోషంగా ఉందండి. 9 రోజులు నిద్ర చేయాలని నాకు ఎప్పటి నుంచో సంకల్పం. అట్లాంటిది నన్ను చాలా బాగా చూసుకున్నారు. సొంత అన్నదమ్ములతోనే ఇప్పుడు మేము వచ్చింది, ఏదో హైదరాబాద్ ప్రాంతం, మాది తెలంగాణ ప్రాంతం, యాదగిరిగుట్ట, కాజిపేట కాదండి. ఒక వసుదైక కుటుంబం లెక్క అందరూ పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళు కూడా అదే విధంగా పెదనాన్న, పెద్దమ్మ నన్ను చాలా మంచిగా చూసుకున్నారండి. ఎక్కడ కూడా ఒక 2-3 సార్లు కోపడ్డారు, కానీ మన ఇంట్లో కూడా అమ్మ నాన్నలు ఎట్లా కోపడతారో అట్లనే మందలించారు. కానీ చాలా మంచిగా అనిపించిందండి. జన్మతః రుణపడి ఉంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అమ్మ నాన్నలకి, జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్కి, రాజ్మోహన్ గురువు గారికి, మా మోయిన్ అన్న గారికి చాలా వారి పాద పద్మలకు అనంత కోటి నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై మాతాది. జై మాతాజీ. శ్రీమాత్రేయ నమః. మేము భక్తి టీవీలో కూడా ఒక 4-5 సార్లు చూసామండి. కింద స్క్రోలింగ్ జై మాతాజీ అని ఒకటి వచ్చి 2-3 నెంబర్స్ ఇచ్చారు. నేను ఒక 2 నెంబర్లకు యూజ్ చేస్తే అది లిఫ్ట్ అయింది, కానీ మళ్ళీ మనకి కనెక్టివిటీ కాలేదు. మళ్ళీ లాస్ట్ 3వ నెంబర్ కనెక్టివిటీ అయితే మన మోయిన్ భాయ్ను, రాజ్మోహన్ సార్ వచ్చి ఇవన్నీ మేము ఇక్కడ పలాని ప్రయాగంలో ఉన్నాం, పిండ ప్రదానాలు చేస్తున్నాం, మీకు అర్జెంటుగా 20 సీట్లు ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్గా కుట్టండి, మీ డబ్బు కొరకు ఆశ మీరు చూడండి అన్నారు. తర్వాత మళ్ళీ ఎంబటే మా బాబుకి చెప్పేసి ఇట్లా సంగతి నాన్న అని చెప్పి అంటే ఎంబటే టికెట్లు రిజర్వేషన్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. జై మాతాజీ ట్రావెల్స్ వాళ్ళది మంచి కన్వీనియంట్గా మంచిగా ఉన్నందుకు వసుదైక కుటుంబంలాగా అన్ని వసతులు కల్పిస్తూ మాకు దగ్గరుండి ఒక్కొక్క టెంపుల్ కొన్ని వివరాలను చెప్పుకుంటూ ఈ రకంగా చేసినటువంటి కార్యక్రమానికి ఈ రాజ్మోహన్ పండిత్జీ గారికి కానీ, మన జయమాతాజీ మన మోయిన్ భాయ్ గారికి కానీ చాలా 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 మా కుటుంబం తరపున మీరు శతకోటి ధన్యవాదాలు రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. హలో, నమస్తే అండి అందరికీ. మేము 4 years బ్యాక్ 3 days వచ్చామండి పితృపక్షాల్లో. నాకు ఒక డ్రీమ్ ఉండేది, 9 నిద్రలు కాశీలో చేయాలి ఖచ్చితంగానే నా డ్రీమ్ ఉండింది. మా సార్కి కొంచెం ఒంట్లో బాగాలేక 3 years ముందు దిగారు. ఏడాది వెయిట్ చేశాను, ఏమన్నా కానీ ఏం కానీ. ఇక జయమాతాది ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి నాకు నచ్చి వాళ్ళతో వివరంగా మాట్లాడి, రాజ్మోహన్ గారితో, మోయిన్ గారితో మాట్లాడి ఇక ఏమన్నా కానీ ఆ శివుడి మీద భారం వేస్తాం. సరే, మనందరం 38 మంది సమూహంగా వెళ్తున్నాం. నేను ఒక్కదాన్ని మేము వెళ్ళట్లేదు. అంటే ఏ టైంలో ఎట్లుంటుందో అని చెప్పి మా అబ్బాయిని కూడా మేము తీసుకొచ్చుకున్నాము. మా బ్యాచ్లో ఒక 4-5 యంగర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము కలుపుకుంటూ ప్రయాణించాము. దేవుని దయ వల్ల ఏ ప్రాబ్లం రాలేదు. సరే, సార్ని అవసరమైన వాటికి తిప్పాము, లేదు సైట్ సీయింగ్ కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది. మంచిగా ఒక కుటుంబంలాగా చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి, అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు కదా, నో ప్రాబ్లం, హాయిగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ 2nd బ్యాచ్లో మేము కూడా మళ్ళీ గుజరాత్ టూర్ ద్వారకకు వెళ్తున్నాం కన్ఫామ్. జై శ్రీకృష్ణ, జై మాతాది.